రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యి రేపటికి 2 నెలలు పూర్తవుతుంది. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న ఆమెను ఇవాళ రౌజ్ ఎవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టు ముందు జైలు సిబ్బంది ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈడీ కేసులో ఈ నెల 7న కోర్టు విధించిన జ్యుడిషియల్ కస్టడీ సమయం ఇవాల్టితో ముగియనుంది. దీంతో కవితను జడ్జి కావేరి బవిజా ముందు హాజరుపరచనున్నారు. మార్చి 15న హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసి రాత్రికి ఢిల్లీకి తరలించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దాదాపు 46 రోజులుగా కవిత తిహార్ జైల్లోనే ఉంటున్నారు. కోర్టు అనుమతితో పలు పుస్తకాలు చదువుతూ ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. అయితే తనను ఈడీ, సిబిఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన మధ్యంతర రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ఇప్పటికే కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణను ఈ నెల 24 వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవాలని ఈడీ అడ్వకేట్లు కోర్టు కోరనున్నారు. ఈ నెల 10న కవితతో పాటు మరో 4 నిందితుల పాత్రపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 45-44/1 ప్రకారం ఈ అనుబంధ ఛార్జ్ షీట్ డాక్యుమెంట్స్ ను ట్రంక్ పెట్టెలో కోర్టుకు సమర్పించింది. కవితను అరెస్ట్ చేసిన 60 రోజుల టైంలోపు ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపింది. ఇవాళ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు విచారణ సందర్భంగా ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవాలని కోర్టును ఈడీ అడ్వకేట్లు కోరుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, అమూల్య, మనం గమనించవచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి దాదాపుగా రేపటికి 2 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ కోర్టు ముందు ఏమన్నా ప్రొడ్యూస్ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి ఏడున కోర్టు విధించిన జ్యుడిషియల్ కస్టడీ సమయం ముగించడంతో జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరచనున్నారు. దీనికి సంబంధించి 15న హైదరాబాద్ లో కవిత నివాసం నుండి ఈ అధికారులు సోదాలు నిర్వహించి అరెస్ట్ చేసి ఢిల్లీ తరలించిన నేపథ్యంలో దాదాపుగా మనం గమనిస్తే ఈ లిక్కర్ స్కామ్ లో 46 రోజుల పాటు కవిత తిహార్ జైలులో ఉంది. కోర్టు అనుమతితో ఇప్పటికే పుస్తకాలు చదువుతూ ధ్యానం, ఆధ్యాత్మికతో గడుపుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ బెయిల్ ఇవ్వాలని కోర్టు దాఖలు చేసిన మధ్యంతర ఉత్తర్వులు, బెయిల్ పిటిషన్లు రెండు కూడా ఇప్పటికే కోర్టు తిరస్కరించింది. దీంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో పిటిషన్ మీద ఇటీవల విచారణ జరిపి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణను 24వ తారీఖు వాయిదా వేసిన నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారంలో కవిత పాత్ర మీద ప్రత్యేకంగా ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ అడ్వకేట్లు కోర్టును కోరే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నెల 10న కవితతో పాటు మరో 4 నిందితులపై కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి దీంట్లో ఆమెను జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని చెప్తున్న నేపథ్యమే కాకుండా దీంట్లో ఈ ఛార్జ్ షీట్స్ లో ప్రధానంగా మనం గమనిస్తే మనీ లాండరింగ్ యాక్ట్, తర్వాత సెక్షన్ 45, తర్వాత 44/1 ప్రకారం ఈ 8వ ఛార్జ్ షీట్ ను ప్రొడ్యూస్ చేశారు కోర్టు. దీనికి సంబంధించి కవితను అరెస్ట్ చేసిన 60 రోజుల్లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి ఈ రోజు కస్టడీ పొడిగింపు కోరే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదే కాకుండా ప్రధానంగా ఈమె ఈ పాలసీ మేకింగ్ లో, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీ మేకింగ్ కావచ్చు, తర్వాత ఆప్ నేతలు లంచాలు ఇచ్చే వ్యవహారం కావచ్చు, తర్వాత సౌత్ సదరన్ గ్రూప్ సంబంధించిన వ్యవహారంలో వీళ్ళకి సంబంధించిన మీటింగ్స్ ఏర్పాటు చేయడంలో అనేక రకాలుగా ఈ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈమె ఈ కేసులో చాలా కీలకమైన పాత్ర పోషించింది కాబట్టి ఆమెను ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదని చెప్పి అబ్జెక్షన్ అర్థం చేసిన నేపథ్యమే కాకుండా జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలి. తర్వాత మరికొంతమందిని అరెస్ట్ చేసిన తర్వాత మరోసారి కూడా ఆమె విచారించేందుకు కూడా సమయం కూడా అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద మరి జ్యుడిషియల్ కస్టడీ వ్యవహారం కావచ్చు, మరి ఆల్రెడీ 24వ తారీఖున ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ కూడా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో మరి ఏం జరుగుతా ఉంది, ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తారా లేదా, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేసుకున్న అప్పీల్ ఏమైతే ఉందో దాని మీద కోర్టు ఎలా స్పందిస్తుందో దాని మీద ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. మరి ఈ రోజు మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి, ఇక ఇప్పటికే పలుమార్లు విచారణ చేశారు కాబట్టి ఆమెకు సంబంధించిన రిలాక్సేషన్ ఏమన్నా కోర్టు ఇచ్చే అవకాశం ఉందా అని చెప్పని ఒకవైపున బీఆర్ఎస్ తరఫున అడ్వకేట్లు భావిస్తున్నప్పటికీ కూడా మొత్తం మీద ఈ కేసులో ఇంకా చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని చెప్పినే 2 ఏజెన్సీలకు అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.